హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్ని డిస్కస్ చేస్తున్నాం కదా. దానికి సంబంధించి ఆల్రెడీ 3 పాలసీస్, ఒకటి ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఇంకోటి ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ, ఇంకోటి వచ్చేసి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. ఈ 3 ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ చూడనట్టయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ పాలసీస్ అవి. దానికి సంబంధించి ఖచ్చితంగా మనకి గ్రూప్ 2 మెయిన్స్లో కానీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంకొక పాలసీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఒక చిన్న పాలసీ ఇది, బట్ వెరీ ఇంపార్టెంట్. అదేంటి అని అంటే ఏపీ పాలసీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ 2024-29. ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ప్రైవేట్ పార్క్స్ని ఎట్లా డెవలప్ చేయాలి అనే దానికి సంబంధించిన పాలసీ రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా పాలసీ 4.0 అని. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రైవేట్గా కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి దాంట్లో ఇది ఏంటంటే, మీరు ఇండస్ట్రియల్ పాలసీ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. దాంట్లో మొత్తం అంటే ఏపీ ఇండస్ట్రీస్ పరంగా ఏపీ పొజిషన్ ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాది ఎట్లా ఉంది, కంట్రిబ్యూషన్ టు జీడిపి ఇండియాది ఇండస్ట్రీస్ సెక్టర్లో ఎట్లా ఉంది, తర్వాత ఏపీ విషయానికి వస్తే ఏపీ కంట్రిబ్యూషన్, ఏపీలో ఇండస్ట్రీస్ కంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి ఎంత ఉంది, తర్వాత అడ్వాంటేజ్ ఇండియా ఏంటి, అడ్వాంటేజ్ ఏపీ ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, అవన్నీ దాంట్లో క్లియర్గా చెప్పుకున్నాము. సో ఇప్పుడు మీరు చదివేటప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ, తర్వాత ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ ఉంది కదా, ఈ మూడింటిని అటెస్ట్ చదివితే కామన్ పాయింట్స్ ఉంటాయన్నమాట అన్నిట్లో. సో కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనము స్పెసిఫిక్గా ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ గురించి చూద్దాము. ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే, టు ప్రమోట్ అండ్ ఎనేబుల్ డెవలప్మెంట్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ బై ప్రైవేట్ సెక్టార్ ఏజెన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో ప్రైవేట్ సెక్టార్ ఏజెన్సీస్ చేత వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయడము అనేది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఆబ్వియస్లీ మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తున్నాయి అని అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ అవుతుంది కదా. సో సెకండ్ పాయింట్ ఏంటంటే టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్. థర్డ్ ఏంటి, టు ఎనేబుల్ ప్రొవిజన్ ఫర్ వరల్డ్ క్లాస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఇన్ ద స్టేట్. సో ఓన్లీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఆ ఇండస్ట్రియల్ పార్క్స్లో వరల్డ్ క్లాస్ మెయింటెనెన్స్ కూడా ఉండేలాగా చూసుకోవడం. ఫోర్త్ పాయింట్ ఏంటి, క్రియేటింగ్ అండ్ ఎనేబులింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ పూలింగ్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ఫార్మర్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్ పూల్ చేసి ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయడము అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. లాస్ట్ది ఏంటి, ప్రమోట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెక్టార్ స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ పార్క్స్. అంటే ఒక్కొక్క సెక్టార్ అంటే లైక్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, లేదా ఫుడ్ ప్రాసెసింగ్, లేదా క్లీన్ ఎనర్జీ, లేదా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా స్పెసిఫిక్గా, లేదా టెక్స్టైల్స్, ఇట్లా ఏదన్నా ఒక సెక్టార్కి సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్స్ని ఇండస్ట్రియల్ పార్క్ లాగా డెవలప్ చేసి, అంటే ఏంటంటే ఆ ఇండస్ట్రియల్ పార్క్లో ఆ సెక్టార్ అన్నీ ఒక దగ్గరే ఉండేలాగా. ఇక్కడ మనం ఏమంటున్నాం, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా తోటి వీటిని డెవలప్ చేయడము అని. ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రా డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, రెడీగా మొత్తం అక్కడ అవైలబుల్గా ఉంటాయి, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏమేమి కావాలో, రిక్వైర్మెంట్ ఏమేమి ఉంటుందో మొత్తం రెడీగా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. జస్ట్ అక్కడ పోయి మనం దాన్ని యూజ్ చేసుకునేలాగా దాన్ని ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటాం కదా. సో అట్లా ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయడము, అవి కూడా ఎలా ఉండాలి, సెక్టార్ స్పెసిఫిక్గా ఉండే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, అండ్ దాంతోపాటు అవి ఎలా ఉండాలి అంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఎస్టాబ్లిష్ చేసి, అట్లాగే మెయింటెనెన్స్ కూడా వరల్డ్ క్లాస్ మెయింటెనెన్స్ ఉండాలి. అండ్ దేర్ బై వీ నీడ్ టు జనరేట్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడము అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఈ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. అండ్ ఇప్పుడు ఇవంతా చేయాలి అంటే ఏం కావాలి, ల్యాండ్ కావాలి. సో ఆ ల్యాండ్ని ఫార్మర్స్ నుంచి పూల్ చేయడం. సో ఇట్ క్రియేట్స్ ఎనేబులింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ పూలింగ్ ఆఫ్ ద ల్యాండ్ ఫ్రమ్ ఫార్మర్స్ అనమాట. ఇది ఈ ఇండస్ట్రియల్ పాలసీ, ఈ కొత్తది ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ యొక్క పాలసీ ఆబ్జెక్టివ్స్ అనమాట ఈ 5. ఓకే, అండ్ ఇప్పుడు దీని కింద
ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి అని అంటే చూడండి, నానో ఆర్ టినీ పార్క్స్, ఎంఎస్ఎంఈ పార్క్స్, లార్జ్ ఆర్ సెక్టార్ స్పెసిఫిక్ పార్క్స్, తర్వాత మెగా పార్క్స్. ఇట్లా మనము 4 కేటగిరీస్గా ఇక్కడ డెవలప్ చేసే పార్క్స్ని డివైడ్ చేసాము. నానో ఆర్ టినీ పార్క్స్, ఎంఎస్ఎంఈ పార్కులు, లార్జ్ ఆర్ సెక్టార్ స్పెసిఫిక్ పార్కులు, మెగా పార్కులు. ఇట్లా మనం ఎందుకు డివైడ్ చేసాము, బేస్డ్ ఆన్ వాట్? ఇట్లా సింపుల్గా ఏమని అడగచ్చు అని అంటే, నానో ఆర్ టినీ, ఎంఎస్ఎంఈ, లార్జ్, మెగా అనేవి మనకి క్వశ్చన్ స్టేట్మెంట్ ఎట్లా రావచ్చు, దే ఆర్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక 100 కోట్లు పెడితే నానో, లేదా 100 to 500 crores అయితే ఎంఎస్ఎంఈ, లేదా 500 to 1000 అయితే లార్జ్, గ్రేటర్ దాన్ 1000 crores ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మెగా పార్క్స్. ఇట్లా డివైడ్ చేశారు అని చెప్పి క్వశ్చన్ స్టేట్మెంట్ రావచ్చు కదా. కానీ the private industrial parks are divided not based on the amount that is invested. ఇన్వెస్ట్మెంట్ అమౌంటో లేదంటే ఫిక్స్డ్ క్యాపిటల్ని బట్టో కాదు, ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి కాదు. ఇట్ ఈస్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద ఏరియా, అంటే ఎంత ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నాయి ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ అనే దాన్ని బట్టి ఇట్లా కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. సో అట్లా చూస్తే నానో పార్క్స్ అంటే దాని మినిమం ఏరియా ఎంత అంటే లెస్ దాన్ 10 acres ఆఫ్ కంటిగ్యూస్ ల్యాండ్. అంటే కంటిన్యూస్గా లైక్ అక్కడొకటి ఇక్కడొకటి అట్లా కాకుండా కంటిగ్యూస్ ల్యాండ్ లెస్ దాన్ 10 acres. 10 acres కన్నా తక్కువ ఉన్న వాటిని నానో లేదా టినీ పార్క్స్ అంటాము. అండ్ వేరాస్ ఎంఎస్ఎంఈ పార్క్స్ అంటే 10 to 100 acres ఉన్న వాటిని, లెస్ దాన్ 10 అయితే నానో పార్క్స్, 10 to 100 acres ఉన్నవైతే ఎంఎస్ఎంఈ పార్క్స్. మరి లార్జ్ పార్క్స్ లేదా సెక్టార్ స్పెసిఫిక్ పార్క్స్ అన్నాం కదా, వాటికి ఎంత అంటే 100 to 1000 acres, అంటే మినిమం 100 ఎకరాలు ఉండాలన్నమాట. ఇఫ్ వీ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ అ లార్జ్ పార్క్ అంటే. ఓకే, నెక్స్ట్ మెగా పార్క్ అంటే గ్రేటర్ దాన్ 1000 acres ఉన్న దేన్నైనా మెగా పార్క్ అని అంటాము. ఓకే, నానో పార్క్స్ అంటే మినిమం ఏరియా 10 acres, ఎంఎస్ఎం అంటే మినిమం ఏరియా లెస్ దాన్ 10 acres, అంటే 1 acre నుంచి 10 acres మధ్యలో ఎంత ఉన్నదాన్ని నానో పార్క్ అని అంటాం. ఎంఎస్ఎంఈ పార్క్స్ వచ్చేసి 10 to 100 acres, లార్జ్ ఆర్ సెక్టార్ స్పెసిఫిక్ పార్క్స్ అంటే 100 to 1000 acres, మెగా పార్క్స్ అంటే గ్రేటర్ దాన్ 1000 acres అనమాట. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ పార్క్, ఈ పాలసీ కింద ప్రపోజ్ చేసిన ఇండస్ట్రియల్ పార్క్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అని అంటే మొత్తం 3 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి గ్రూప్ ఏ కాంపోనెంట్ ల్యాండ్, గ్రూప్ బి వచ్చేసి ప్రాసెసింగ్ ఏరియా, గ్రూప్ సి ఏంటి అంటే నాట్ మోర్ దాన్ 33% ఆఫ్ ద టోటల్ ఏరియా బీ యూజ్డ్ ఫర్ నాన్ ప్రాసెసింగ్ పర్పసెస్ ఇంక్లూడింగ్ సోషల్ ఇన్ఫ్రా. అంటే దీని కింద అలాట్ అయిన ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో 33% కన్నా ఎక్కువ, నాట్ మోర్ దాన్ 33% బీ యూజ్డ్ అంటే మ్యాక్సిమం అంటే 33% మాత్రమే నాన్ ప్రాసెసింగ్ పర్పసెస్కి వాడాలి. లైక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము ఇట్లాంటి వాటికి మ్యాక్సిమం 33% యూటిలైజ్ చేయాలి. మిగతాదంతా ప్రాసెసింగ్ ఏరియా అని అంటాము. గ్రూప్ ఏ వచ్చేసి ల్యాండ్ అంటున్నాము. సో ఈ 3 కాంపోనెంట్లలో ఇక్కడ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఎట్లా వస్తుంది అని అంటే, ఈ అన్ని కాంపోనెంట్స్లో ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఏంటి అని అంటే, ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్లూడ్స్ ఓన్లీ గ్రూప్ బి. ఓకే, అంటే ప్రాసెసింగ్ ఏరియాలో అయ్యే ఖర్చు ఎంతైతే ఉందో దాన్ని మాత్రమే ప్రాజెక్ట్ కాస్ట్ అని అంటాము. ల్యాండ్ కాంపోనెంట్ కానీ లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టిన కాంపోనెంట్ కానీ నాట్ ఇంక్లూడెడ్ అండర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్. ఇది ఇంపార్టెంట్. ల్యాండ్కి అయ్యే ఖర్చు ప్రాజెక్ట్ కాస్ట్ కిందికి రాదు. ఓకే, ఓన్లీ గ్రూప్ బి కాంపోనెంట్ మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమేమి ఉంటాయి ఈ ఇండస్ట్రియల్ పార్క్స్లో? కామన్ ఇన్ఫ్రా అన్నిటికీ కామన్గా ఉండేవేవి అంటే రోడ్లు, సీవరేజ్ కనెక్షన్స్, ఎలక్ట్రికల్ లైన్స్, పోల్స్, వాటర్ ఫెసిలిటీస్, న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్, ఫైర్ హైడ్రెంట్స్, కమర్షియల్ సెంటరు, స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, బ్యాంకు లేదా ఏటీఎం ఫెసిలిటీ, ఇట్లాంటివంతా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అన్ని ఇండస్ట్రీస్కి కలిపి ఆ ఇండస్ట్రియల్ పార్క్లో ఉంటే కామన్ ఇన్ఫ్రా అనమాట. ఇవన్నీ ఉండి తీరాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 33% మ్యాక్సిమం ఉంటుంది అని చెప్పి, అవి ఇవే అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీటికి క్లియరెన్సెస్ అవి ఇస్తూ అప్రూవల్స్ ఇస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడం ఎలా అంటే ఎట్లా పెంచబోతున్నారు అని అంటే, ఆల్ ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ అండ్ సెలెక్ట్ ప్రైవేట్ లార్జ్ ఇండస్ట్రియల్ పార్క్స్ షెల్ బీ ఎలిజిబుల్ ఫర్ అయాలా స్టేటస్.
అయాలా స్టేటస్ అంటే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ. ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ స్టేటస్ అనేది ఈ మెగా ఇండస్ట్రియల్ అండ్ కొన్ని లార్జ్ మెగా వచ్చేసరికి అన్నీ వస్తాయి, అండ్ కొన్ని సెలెక్టెడ్ లార్జ్ ఇండస్ట్రియల్ పార్క్స్కి అయాలా స్టేటస్ వస్తుందన్నమాట. సో అయాలా స్టేటస్ కింద ఏంటి అని అంటే ఈ అయాలా సర్వీసెస్ అన్నీ కూడా దే ఆర్ ఎక్స్టెండెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ సింగిల్ విండో ఫెసిలిటీ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ అయాలా అంటే. సో దాని సర్వీసెస్ వీటికన్నిటికీ ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ సింగిల్ విండో ఫెసిలిటీ. అంటే అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదా ఇది, సో స్పీడ్ అనేది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్, లేఅవుట్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ పార్క్స్ అప్రూవ్డ్ అండర్ దిస్ పాలసీ will be expeditiously approved by APICDA అంటే ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్ కన్సర్న్డ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉడా వితౌట్ ఎనీ ఫీజ్ త్రూ సింగిల్ డెస్క్ పోర్టల్. అంటే ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ మేము పెడుతున్నాము అని చెప్పి లేఅవుట్ పర్మిషన్ కోసం అని చెప్పి కనుక వెళ్తే దట్ లేఅవుట్ అప్రూవల్ విల్ బీ ఎక్స్పీడిషియస్లీ అప్రూవ్డ్, స్పీడ్గా అప్రూవ్ చేసేస్తారు. ఎవరు అప్రూవ్ చేస్తారు? ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఐసిడిఏ కానీ లేదంటే కన్సర్న్డ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో అయితే ఉడా అని, తిరుపతిలో అయితే తుడా అని అట్లా అంటాం కదా. సో అట్లా కన్సర్న్డ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఏపీఐసిడిఏ ఈ రెండిట్లో ఏదైనా సరే ఎట్లాంటి ఫీజు తీసుకోకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వీటికన్నిటికీ లేఅవుట్ అప్రూవల్ అనేది స్పీడ్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇవి ఏ మోడల్స్లో డెవలప్ చేస్తారు ఈ ప్రైవేట్ పార్క్స్ని అంటే ద పాలసీ ఈజ్ ఫ్లెక్సిబుల్ టు అకామిడేట్ ఆల్ పాసిబుల్ మోడల్స్. ఏ మోడల్స్? పీపీపీ మోడల్స్ ఉంటాయి కదా మనకు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్, లైక్ జాయింట్ వెంచర్ అయినా పెట్టుకోవచ్చు, తర్వాత బిల్డ్ ఆపరేట్ మోడల్ బీఓఓ మోడల్ అయినా పెట్టుకోవచ్చు, లేదా డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ డిబిఎఫ్ఓటీ మోడల్ అంటాం. సో ఈ మోడల్స్లో ఎట్లాంటి మోడల్ అయినా వాళ్ళు యూజ్ చేసి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. సో వాటికన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవి కాక ఇంకేం మోడల్స్ ఉంటాయి అని అంటే ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ కంప్లీట్ ప్రైవేట్ ల్యాండ్, మొత్తం ప్రైవేట్ ల్యాండ్తో ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేయొచ్చు, లేదా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ పార్షియల్ గవర్నమెంట్ ఆర్ ఏపీఐఏసీ ల్యాండ్. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది కదా, సో ఏపీఐఏసీ ల్యాండ్తో కానీ లేదా గవర్నమెంట్ ల్యాండ్ పార్షియల్గా అండ్ కొంత ప్రైవేట్ ల్యాండ్ అట్లా కాంబినేషన్లో అయినా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ గవర్నమెంట్ ల్యాండ్లో అయినా కూడా ఇవి డెవలప్ చేయొచ్చు. సో ఈ మోడల్స్లో ఏ మోడల్ అయినా వాళ్ళు ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మరి ఇవన్నీ ఓకే, మరి వీటికి ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏంటి? ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ అంటే డిస్బర్స్మెంట్ మైల్ స్టోన్స్ ఫర్ ప్రైవేట్ నానో ఆర్ టినీ అండ్ ఎంఎస్ఎంఈ పార్క్స్. నానో వాటికి ఎంఎస్ఎంఈ పార్క్లకి ఈ సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఏమేమి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ మనము రెండు రకాలుగా చూస్తాము. అప్ ఫ్రంట్ ఇన్సెంటివ్స్ కొన్ని ఉంటాయి, అంటే ఒకటేసారిగా మొత్తం ఇచ్చేస్తారనమాట. అవి ఏంటి అని అంటే 100% ఎగ్జంప్షన్ ఆఫ్ కన్వర్షన్ ఛార్జెస్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఇక్కడ ఏంటంటే మామూలుగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని రెండు కేటగిరీలు ఉంటాయి. మనకి ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనము హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఏదన్నా ఒక లేఅవుట్ మామూలుగా మనకి టౌన్షిప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటి వాటికి లేఅవుట్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టి వాళ్ళు సేల్ చేయగలుగుతారు. సో అట్లా లేఅవుట్ అప్రూవల్స్ తెచ్చుకునేటప్పుడు ఒకవేళ అది కనుక అంతకుముందు పంట భూమి అయితే, అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక అయితే ఫస్ట్ దే నీడ్ టు కన్వర్ట్ ద అగ్రికల్చర్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్. అంటే ఆ కన్వర్షన్ ఫీ అనేది వాళ్ళు పే చేసి ఇది ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, దీన్ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కిందకి కన్వర్ట్ చేస్తున్నాము అని ఆ కన్వర్షన్ ఫీని పే చేసి అప్పుడు మాత్రమే దానిని డెవలప్ చేయడానికి వీలవుతుందన్నమాట. ఓకే, సో ఆ ల్యాండ్ కన్వర్షన్ కనుక చేయకుండా ఒకవేళ అక్కడ ఇల్లు కానీ లేదా ఏవైనా ఇండస్ట్రీస్ కానీ కడితే అవి చెల్లవు. ఓకే, వాటికి పర్మిషన్ ఇవ్వరు. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమంటున్నామంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్కు కన్వర్ట్ చేయడానికి అయ్యే ఫీజు ఏదైతే ఉందో దాని నుంచి 100% ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లాంటి ఫీజు పే చేయనక్కర్లేదు. నెక్స్ట్
100% ఎగ్జంప్షన్ ఫర్ లేఅవుట్ అప్రూవల్. లేఅవుట్ అప్రూవల్కి కూడా ఫీజు పే చేయాలన్నమాట. సో అది కూడా పే చేయనక్కర్లేదు. నెక్స్ట్ 100% ఎగ్జంప్షన్ ఫర్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫర్ పూలింగ్ ఆఫ్ ల్యాండ్. మనం ఇందాక ఫార్మర్స్ నుంచి ల్యాండ్ పూల్ చేసుకుంటామన్నాం కదా, అందుకని చెప్తున్నాం. అట్లా ఫార్మర్స్ నుంచి ల్యాండ్ పూల్ చేసుకొని దాని మీద అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చులు, స్టాంప్ డ్యూటీ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, దాని నుంచి 100% ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ అట్లా ఫార్మర్స్ నుంచి తీసుకున్న అగ్రికల్చరల్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు అయ్యే కన్వర్షన్ ఫీజు ఏదైతే ఉందో దాని నుంచి 100% ఎగ్జంప్షన్ ఉంటుంది. అండ్ ఆ లేఅవుట్ అప్రూవల్కి ఎంతైతే ఖర్చు అవుతుందో దాని మీద 100% ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఇవి 3 అప్ఫ్రంట్ ఇన్సెంటివ్స్ గివెన్ ఫర్ నానో ఆర్ టైనీ అండ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా క్యాపిటల్ సబ్సిడీ చూద్దాం. ఇక్కడ ఇట్లాంటి వాటికి అంటే ల్యాండ్ పూల్ చేసుకొని రిజిస్ట్రేషన్ దానికి కానీ, లేదా లేఅవుట్ అప్రూవల్కి కానీ, లేదా అగ్రికల్చరల్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ ఫీజులో కానీ 100% ఎగ్జంప్షన్ అనేది అప్ఫ్రంట్, అంటే ఒకసారిగా వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు, గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. కానీ క్యాపిటల్ సబ్సిడీ మాత్రము అప్ఫ్రంట్ కాకుండా ఫేజ్డ్ మేనర్లో రిలీజ్ చేస్తారు. అంటే మొత్తం వాళ్ళకైనా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద కూడా సబ్సిడీ ఇస్తారు. అయితే ఆ సబ్సిడీ మాత్రము అంతా అట్ ఏ టైం పే చేయకుండా లైక్ ఇన్స్టాల్మెంట్స్లో అంటే ఫేజ్డ్ మేనర్లో రిలీజ్ చేస్తారనమాట. అంటే డెవలపర్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ క్యాపిటల్ సబ్సిడీ ఆఫ్ అప్ టు ఎంత ఇస్తారు ఇవ్వడం కూడా అనంటే పర్ ఏకర్ 5 lakhs ఇస్తారు. ఇప్పుడు మనము ఏమన్నాము, నానో పార్క్స్ అంటే లెస్ దాన్ 10 acres అన్నాం కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 acres ఉన్న 8 acresలో ఒక నానో పార్క్ని పెట్టాను అనుకుందాం. సో ఇప్పుడు పర్ ఏకర్ 5 lakhs అంటే 8 acresకు కాను అతనికి అయిన క్యాపిటల్లో 40 lakhs విల్ బి రీయింబర్స్డ్. కానీ ఈ 40 లక్షల్ని అట్ ఏ టైం ఒక్కసారిగా ఇవ్వరు. ఇట్ విల్ బీ గివెన్ ఇన్ 5 phases. అంటే ఒకసారికి 8 lakhs లాగా 5 సార్లకు 40 lakhs విల్ బీ గివెన్. పర్ ఏకర్ 5 లక్షల లాగా క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. బట్ అది కూడా అట్ ఏ టైం ఇవ్వరు, ఇట్ విల్ బీ గివెన్ ఇన్ 5 phases అనమాట. అండ్ ఇప్పుడు ఇది మనం చెప్పుకున్నది దేనికి, నానో ఆర్ టినీ లేదా ఎంఎస్ఎంఈ పార్క్స్కి, నానో పార్క్స్కి ఎంఎస్ఎంఈ పార్క్స్కి ఇట్లుంటుంది. వెరాజ్ ఇవి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రియల్ పార్క్స్కి వస్తే కూడా సేమ్ పద్ధతే ఫాలో అవుతారు. అంటే ఎక్కడ ఈ ఎగ్జంప్షన్స్లో ఈ ల్యాండ్ కన్వర్షన్ది కానీ, లేఅవుట్ అప్రూవల్ కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ నుంచి ఎగ్జంప్షన్ కానీ అన్నిట్లో సేమ్ ఉంటుంది. కాకపోతే క్యాపిటల్ సబ్సిడీ విషయానికి వస్తే ఈ చిన్న వాటికి ఎకరానికి 5 లక్షలు కదా ఇన్ 5 phases. ఇక్కడ పెద్ద వాటికి వచ్చేసరికి లార్జ్ మెగా విషయానికి వచ్చేసరికి ఎకరానికి 3 లక్షలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇన్ 5 phases. మళ్ళీ ఇది కూడా 5 phases-లోనే ఇస్తారు. కాకపోతే పర్ ఏకర్ 3 lakhs ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏరియా ఇంక్రీజ్ అవుతుంది కదా. లార్జ్ అండ్ మెగా అంటే 100 to 1000 తర్వాత గ్రేటర్ దాన్ 1000 acres అంటున్నాం. సో ఎకరాలు పెరుగుతాయి కాబట్టి కాస్ట్ పర్ ఏకర్ ఇచ్చే అమౌంట్ తగ్గుతుందన్నమాట. ఓకే, సో వన్ మోర్ టైమ్ ఇన్సెంటివ్స్ మీదే క్వశ్చన్ అడుగుతారు. సో ఏమేమి ఇన్సెంటివ్స్ ఉన్నాయి మనకి, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ నానోకి, ఎంఎస్ఎంఈకి, లార్జ్కి, మెగాకి అన్నిటికీ కామన్గా ఉండే ఇన్సెంటివ్స్ ఏంటి అని అంటే ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ 100% ఎగ్జంప్షన్ ఉంటుంది, లేఅవుట్ అప్రూవల్ 100% ఎగ్జంప్షన్ ఉంటుంది. తర్వాత ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత దానికి అయ్యే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీద 100% ఎగ్జంప్షన్ ఉంటుంది. అది కూడా అన్నీ అట్ ఏ టైం అప్ఫ్రంట్ పే చేసేస్తారనమాట, అప్ఫ్రంట్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ. కానీ క్యాపిటల్ సబ్సిడీ విషయానికి వస్తే నానో అండ్ ఎంఎస్ఎంఈ పార్క్స్కి మాత్రము పర్ ఏకర్ 5 lakhs ఇస్తారు. అది కూడా ఫేజ్డ్ మేనర్లో 5 phases-లో ఇస్తారు. అదే లార్జ్ అండ్ మెగాకి వచ్చేసరికి పర్ ఏకర్ 3 lakhs మాత్రమే ఇస్తారు. అది కూడా ఫేజ్డ్ మేనర్లో 5 phases-లో ఇస్తారనమాట. ఓకే, సో ఇది ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్. నెక్స్ట్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. సో ఇవి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అంటే వేటి కిందకి వెళ్తాయి, ఏవి చూసుకుంటాయి ఈ మొత్తాన్ని అని అంటే టైనీ అంటే నానో ఆర్ టైనీ కదా ఇవి. సో నానో లేదా ఎంఎస్ఎంఈ పార్క్స్ విల్ బీ టేకెన్ కేర్ బై ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్. వెరాజ్ లార్జ్ అండ్ మెగా పార్క్స్ వచ్చేసి ఏపీఐఏసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది కదా. సో ఇవి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం టు టేక్ కేర్ ఆఫ్ దీస్ పార్క్స్. నానో అండ్ ఎంఎస్ఎంఈస్కి వచ్చేసి ఏపీ ఎంఎస్ఎంఈ. ఇక్కడ సింపుల్గా అన్నీ ఏపీఐఏసి కిందికి వెళ్తాయి అనొచ్చు.
సో నానో అండ్ ఎంఎస్ఎంఈ వచ్చేసి ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, లార్జ్ అండ్ మెగా వచ్చేసి ఏపీ ఐఏసీ కిందికి వెళ్తాయి. ఓకే, అండ్ ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్కి సంబంధించి వీటి ఫంక్షనింగ్ని చెక్ చేయడానికి ఒక ఎవాల్యుయేషన్ కమిటీ కూడా ఉంటుంది అండర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్. అండ్ ఈ ఎవాల్యుయేషన్ కమిటీయే అసలు ఈ ప్రైవేట్ పార్క్లకి అప్రూవల్స్ని రికమెండ్ చేస్తుంది. అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఎవాల్యుయేషన్ కమిటీ. సో ఫస్ట్ ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎవాల్యుయేషన్ కమిటీ నుంచి ఆ రికమెండేషన్స్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి త్రూ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిషన్ అండ్ ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఉంది కదా, సో ఇక్కడికి పంపిస్తాయి. వీళ్ళు వాటిని చెక్ చేసి వాళ్ళు అప్రూవ్ చేసి క్యాబినెట్కి పంపిస్తే, సో క్యాబినెట్ వేటినైతే ఓకే చెప్తుందో అవి ఫైనల్గా పార్క్స్గా డెవలప్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫ్లోలో మనకి ఈ టైనీ ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ లేదా లార్జ్ అండ్ మెగా పార్క్స్ కానీ డెవలప్ అవుతాయి. సో ఇది ఏపీ ఏమంటారు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ 2024-29. మీరు ఏ పాలసీదైనా పాలసీ పీరియడ్ అడిగితే ఇదే ఉంది, 2024 to 2029 ఫర్ 5 years ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనము బాగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ పార్క్స్ వేటిని ఏవి అని ఎందుకంటాము అంటే ఎన్ని ఎకరాలు అయితే ఏది అనేది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్లో ఓన్లీ ప్రాసెసింగ్ ఏరియా మాత్రమే, గ్రూప్ బి మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ల్యాండ్ ఇవి రావు అనేది, కామన్ ఇన్ఫ్రా కానీ ల్యాండ్ కానీ ఇంక్లూడ్ అవ్వవు ప్రాజెక్ట్ కాస్ట్లో. అండ్ దాంతోపాటు ఇదేంటి ఇవి వేటి కిందికి ఏవి వెళ్తాయి. ఓకే, సో వీటికి లేఅవుట్ అప్రూవల్స్ ఇవన్నీ ఇచ్చేది ఎవరు అనేది ఒకటి, తర్వాత ఇన్సెంటివ్స్ ఎట్లా ఇస్తున్నారు అనేది ఒకటి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, వీటి మీద అడగదగ్గవి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఈ పాలసీ వచ్చేసి మనము వీ షుడ్ రీడ్ అలాంగ్ విత్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అండ్ ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అవి రెండు. సో ఆ రెండిటితో పాటు దీన్ని కలిపి చదవండి, అప్పుడు కాంప్రహెన్సివ్గా మొత్తం మూడింటిని కలిపి ఒక క్వశ్చన్గా కూడా మనం రాయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అన్నప్పుడు ఈ 3 పాలసీస్లో ఉండే పాయింట్స్ని మనము ఒక చోట పెట్టి రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. మనము ఇంకొక దాంతో మళ్ళీ డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.